రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు అరెస్ట్ అయ్యారు. ఆయన్ను పంజగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత వారమే ప్రణీత్ రావును పోలీస్ శాఖ సస్పెండ్ చేసింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఇంటెలిజెన్స్ కార్యాలయంలో కీలక ఆధారాలను ధ్వంసం చేశారని ప్రణీత్ రావు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ డీఎస్పీగా పనిచేశారు ప్రణీత్. ఆయనతో పాటు ఈ కేసులో సంబంధం ఉన్న ఇతరులపై చర్యలు చేపట్టాలని అడిషనల్ ఎస్పీ రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రణీత్ రావుపై పంజగుట్ట పోలీసులు అనేక సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఐపీసీ 409, 427, 201తో పాటు ఐటీ యాక్ట్ సెక్షన్ 65, 66, 70 ప్రకారం కేసు నమోదు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ చేశారని ఎస్ఐబీ డీఎస్పీ ప్రణీత్ రావుపై ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆయన విధుల నుంచి తప్పించింది. అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సస్పెండ్ అయిన ప్రణీత్ రావు అంశంలో ఎన్నో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎస్ఐబీలోని ఎస్ఓటీ టీంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. సీసీ కెమెరాలు ఆఫ్ చేసి రికార్డులను ప్రణీత్ రావు మాయం చేసినట్లు అధికారులు గుర్తించారు. మొత్తం 42 హార్డ్ డిస్క్లను ప్రణీత్ రావు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తేల్చారు. 1600 పేజీల కాల్ డేటాను ప్రణీత్ రావు ధ్వంసం చేశారని నిర్ధారించారు. కీలకమైన ఎస్ఓటీ లాకర్ రూమ్లోని ఫైల్స్ మొత్తం ప్రణీత్ రావు ధ్వంసం చేసినట్లు పోలీస్ శాఖ గుర్తించింది. కీలక నేత ఫోన్ ట్యాపింగ్ డేటాతో పాటు కాల్ రికార్డులు, కొన్ని ఐఎంఈ నెంబర్లతో పాటు ఐపీడీఆర్ డేటాను కూడా నాశనం చేసినట్లు గుర్తించారు. స్పెషల్ ఆపరేషన్ టీమ్స్ తయారు చేసిన డేటా మొత్తాన్ని ప్రణీత్ రావు ధ్వంసం చేసినట్లు తెలిపింది. హెచ్డీడీకి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని కూడా ధ్వంసం చేసినట్లు పోలీస్ శాఖ తెలిపింది. బ్రేకింగ్ కి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి. రాష్ట్రంలో సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చూసినట్లయితే మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు అరెస్ట్ అయినట్లుగా సమాచారం అందుతూ ఉంది. ఆయన పంజగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. మరి గత వారమే ప్రణీత్ రావును పోలీస్ శాఖ సస్పెండ్ చేసింది. ఎన్నికల ఫలితాలు ఎప్పుడైతే వెలువడినాయో అప్పుడే వెంటనే అతను ఇంటెలిజెన్స్ కార్యాలయంలో ఉన్నటువంటి కీలక ఆధారాలను ధ్వంసం చేసినట్లుగా అతనిపైన ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ డీఎస్పీగా పనిచేసిన ప్రణీత్ వచ్చేసి ఆయనతో పాటు ఈ కేసులో సంబంధం ఉన్నటువంటి ఇతరులపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి అడిషనల్ ఎస్పీ రమేష్ నిన్న పంజగుట్ట పిఎస్లో వచ్చేసి ఫిర్యాదు చేయడం జరిగింది. అతనిపైన ఎఫ్ఐఆర్ కూడా చేసినట్లుగా తెలుస్తూ ఉంది. ఆయనతో పాటు ప్రణీత్తో పాటు ఉన్నటువంటి ఈ కేసులో సంబంధం ఉన్నటువంటి ఇతరులపైన చర్యలు తీసుకోవాలని చెప్పి అడిషనల్ ఎస్పీ ఎవరైతే రమేష్ ఉన్నారో అతను ఫిర్యాదు చేయడం జరిగింది పంజగుట్ట పిఎస్లో. సో దానికి సంబంధించి ప్రణీత్ రావుపై పంజగుట్ట పోలీస్ స్టేషన్లో అనేక సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేశారు. ఐపీసీ 409, 427 ఇంకా 201తో పాటు ఐటీ యాక్ట్ సెక్షన్స్ 65, 66, 70 ప్రకారం కేసులు కూడా నమోదు చేస్తున్నారు. ఇక గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పి ఎస్ఐబీ డీఎస్పీ ప్రణీత్ రావు పైన ఆరోపణలు ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇక ఈ వ్యవహారంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆయన్ను విధుల్లో నుంచి తప్పించింది. అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సస్పెండ్ అయినటువంటి ప్రణీత్ రావు అంశంలో ఎన్నో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. ఎస్బీఐలోని ఎస్ఓటీ టీంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. సీసీ కెమెరాలు ఆఫ్ చేసి మరీ రికార్డులను ప్రణీత్ రావు మాయం చేసినట్లుగా అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తూ ఉంది. మొత్తం 45 వరకు హార్డ్ డిస్క్లను ప్రణీత్ రావు ఎత్తుకెళ్ళినట్లు, ధ్వంసం చేసినట్లు, ఇంకా ఇతర ఫైళ్లను కూడా వారు ధ్వంసం చేసినట్లుగా కూడా పోలీసులు తెలపడం జరిగింది. ఇక దాదాపుగా 1600 పేజీల కాల్ డేటాను కూడా ప్రణీత్ రావు ధ్వంసం చేసినట్లుగా నిర్ధారించడం జరిగింది. ఇక కీలకమైనటువంటి ఎస్ఓటీ లాకర్ రూమ్లోని ఫైల్స్ మొత్తం కూడా ప్రణీత్ రావు ధ్వంసం చేసినట్లుగా కూడా పోలీస్ శాఖ గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఇక కీలక నేత ఫోన్ ట్యాపింగ్ డేటాతో పాటు కాల్ రికార్డులు, కొన్ని ఐఎంఈ నంబర్లతో పాటు ఐపీడీఆర్ డేటాను కూడా నాశనం చేసినట్లుగా గుర్తించడం జరిగింది. ఇక స్పెషల్ ఆపరేషన్ టీమ్స్ తయారు చేసినటువంటి డేటా మొత్తాన్ని కూడా ప్రణీత్ రావు ధ్వంసం చేసినట్లుగా తెలుస్తుంది. ఇక హెచ్డీడీకి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారాన్ని కూడా ధ్వంసం చేసినట్లుగా పోలీస్ శాఖ తెలిపింది. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఆలోచించినట్లయితే, ఎందుకంటే దేశ భద్రతకు సంబంధించినటువంటి కానీ ఇంకా ప్రముఖులు ఎవరైతే వీవీఐపీలకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ఎందుకంటే ఇట్లాంటి విషయాలు చూసినట్లయితే మనకు ఇతర దేశాలతో ఉన్న కొన్ని ఏమో సత్సంబంధాలు ఉంటాయి, కొన్ని చూసినట్లయితే
మనకు శత్రు దేశాలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే పాకిస్తాన్ దేశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆర్మీ డిఫెన్స్కి సంబంధించి డిఆర్డిఓకి సంబంధించి సైంటిఫిక్ సంబంధించినటువంటి విషయాలు కూడా చాలా ఉంటూ ఉంటాయి. ఇక అయితే ఈ విషయాలకు సంబంధించినటువంటి తీసుకున్నట్లయితే ఏవైతే సమాచారం ముఖ్యమైనటువంటి సమాచారం ఉంటుందో అవన్నీ కూడా మరి ఇక్కడ అతను మిస్యూజ్ చేశారా అనేది కూడా ఆరోపణలు జరుగుతూ ఉన్నాయి. ఇట్లాంటి విషయంలోనే ఇంకా ఇలాంటి విషయంలోనే కూడా ఏమన్నా బ్లాక్మెయిల్ చేశారా అనేది కూడా మనము తెలుసుకోవాల్సింది ఉంది. సో దీనికి సంబంధించి ఇంకా ఏంటి అనేది పోలీసులు తనను అదుపులోకి తీసుకొని విచారించనున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఏంటి అని సిరిసిల్ల నుంచి అతన్ని తీసుకురానున్నట్లుగా మనకు సమాచారం అయితే అందుతూ ఉంది.